సో, ఇక్కడ అమ్మాయి పేరేంటి అవన్నీ గూడా కనిపిస్తుంటాయి. సో, వీళ్ళకి మనం చెప్పాల్సిందేంటంటే, వాళ్ళు బ్యాంకుకి వెళ్లి ఆధార్ సీడింగ్ బ్యాంక్ అకౌంట్‌కి చేపించుకోవాలి. ఒకవేళ ఆధార్ సీడింగ్ చేపించుకోవడానికి అక్కడికి బ్యాంకుకి వెళ్ళడానికి ఇబ్బందయినప్పుడు *99# *99# అనేది అకౌంట్‌కి సంబంధించినంత వరకు ఏ మొబైల్ నంబర్ అయితే యాడ్ అయ్యి ఉంటుందో, ఆ యొక్క మొబైల్ నుంచి *99# అనేది ఎంట్రీ చేసి ఓకే చేయగానే అక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అని వస్తుంది. మీ లాంగ్వేజ్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ అని వస్తుంది. అంటే మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో ఆ యొక్క ఐఎఫ్ఎస్‌సి కోడ్‌ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్‌గా ఎన్‌పిసిఐ అనేది యాక్టివేట్‌లోకి వస్తుంది. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సో, ఇక్కడికొచ్చేసరికి ఇది పెండింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్. ఎఫ్ఎఫ్ అండ్ ఆశా, అంగన్వాడీ ఆధార్. సో, ఫీల్డ్ ఫంక్షనరీ ఆధార్ అనేది ఎవరెవరికి అప్డేట్ అయింది, ఎవరెవరికి అప్డేట్ కాలేదన్న దాని మీద వస్తుంది. సో, ఇక్కడికెళ్ళేసరికి వాళ్ళ యొక్క డీటెయిల్స్. ఇక్కడ చూడండి ఆధార్ అథెంటికేటెడ్ యూఐడీ ఎవరికైనా అయిందా లేదా? ఫేస్ అథెంటికేషన్ అయ్యిందా లేదా చూసుకుంటారండి. సో, చూసుకునేటప్పుడు ఇక్కడ మీకు వాళ్ళకి ఎవరికైనా సరే ఆధార్ అథెంటికేటెడ్ ఫీల్డ్ ఫంక్షనరీ మీన్స్ ఆషాస్‌కి ఆధార్ అథెంటికేషన్ జరగకపోతే ఇక్కడ జరిగిందో లేదో చెక్ చేసుకొని వాళ్ళకి అథెంటికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఇన్సెంటివ్ అనేది ఈ యొక్క ఆధార్ డీటెయిల్స్ అథెంటికేషన్ బేస్ మాత్రమే పడతాయి. సో, కాబట్టి వాళ్ళకి క్లియర్ కట్‌గా చూసి చేపించుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి రివ్యూ చేయడానికి పీఎంఎంవీ ఇంప్లిమెంటేషన్స్ స్టేటస్ ఫైనాన్షియల్ ఇయర్ వైస్. అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఎక్కడెక్కడ మనకి ఏ బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయని ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఆల్ కనిపిస్తుంది ఇక్కడ. మీకు ఫైనాన్షియల్ ఇయర్ వైస్‌ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ వైస్ క్లిక్ చేసినప్పుడు మనకేంటంటే, అసలు ఎంటర్డ్ బెనిఫిషరీస్ ఎంతమంది, అందులో అథెంటికేటెడ్ ఎవరయ్యారు, బ్యాంక్ అకౌంట్ ఎలా అయింది, బెనిఫిషరీ ఎన్రోల్‌మెంట్ ఎలా జరిగింది. సో, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 628 మంది ఎన్రోల్‌మెంట్ జరిగితే, అందులో 497 మంది ఎటువంటి కరెక్షన్స్ లేకుండా పేమెంట్‌కెళ్ళాయి. 497 మాత్రమే. సో, ఇక్కడ జరిగి ఉన్న 107 అండ్ 24 అనేది 2 కూడా కరెక్షన్స్‌లో ఉన్నాయి. సో, ఈ 107 అనేది బ్యాంక్ సీడింగ్ జరిగినప్పుడు కరెక్షన్ అవుతుంది. సో, ఈ 24 అన్నది మాత్రం వాళ్ళ యొక్క ఆధార్ అప్డేట్ గానీ, ఆధార్ అథెంటికేషన్ గానీ జరిగిన తర్వాత మాత్రమే యాక్టివ్‌లోకి వస్తుంది. అంటే అథెంటికేటెడ్ అంటే ఏంటంటే, చాలామంది ఆధార్ కార్డ్‌కి చాలా రోజుల నుంచి అలాగే దేనికి కూడా యూజ్ చేయకుండా విడిచిపెట్టేస్తారు. ఆధార్ కార్డ్ జరిగినంత నుంచి. ఆధార్ కార్డ్ ఎప్పుడైతే ఎన్రోల్‌మెంట్ చేశారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాని మీద యాక్సెస్ ఎటువంటివి జరిగిపోయి ఉండాలి. అంటే కనీసం రేషన్ తీసుకోకపోయినా, లేకపోతే ఎక్కడైనా థంబ్ యూజ్ చేయకపోవడం అయినా, ఎక్కడా కూడా ఏది జరగకుండా ఉన్నప్పుడు మాత్రమే అది నాట్ అథెంటికేటెడ్‌లోకి వస్తుంది. సో, అప్పుడు అలాంటప్పుడు అది అప్డేట్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి మనీ అనేది పడడం జరుగుతుంది. లేదు అనుకుంటే అలానే అది ఉండడం జరుగుతుంది. ఇది మనకి ఇందులోకొచ్చిన కొత్త అప్డేట్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పీఎంఎంవీవై అనాలిసిస్ అనేది మీకు సంబంధించి అంగన్వాడీ సెంటర్ వైస్‌గా ఎన్ని చేశాము, ఎలా చేశాము, ఏంటన్నదాన్ని కూడా ఇందులో తెలుస్తుంది. ఇది మెడికల్ ఆఫీస్‌కి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ అండి. సో, ఇందులో మెడికల్ ఆఫీస్‌కి సంబంధించి చేయాల్సిన పనులేంటన్నవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇందులో వివరించడం జరిగింది. సో, వచ్చిన ప్రతిదిను ఫస్ట్ చైల్డ్ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ అప్రూవల్ అనేది మన దగ్గరికి వస్తుంది కాబట్టి అది చేసుకుంటారు. తర్వాత సెకండ్ చైల్డ్, తర్వాత ఇమ్యునైజేషన్. ఇమ్యునైజేషన్ అప్రూవల్ అనేది ఇచ్చిన వెంటనే వాళ్ళకి ఫస్ట్ గర్భిణీలకి ఏదైతే 3000 తీసుకున్నారో మిగతా 2000 ఖచ్చితంగా తీసుకోవాలంటే ఇందులో ఇమ్యునైజేషన్ అప్రూవల్ అనేది జరగాలి. ఈ ఇమ్యునైజేషన్ అప్రూవల్స్‌కి జరగడానికి ముందు నేను నెక్స్ట్ వీడియోలో అసలు ఆశా వర్కర్ లాగిన్‌లో ఈ ఇమ్యునైజేషన్ అనేది ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, అలాగే సూపర్వైజర్ లాగిన్‌లో ఎక్కడ చేయాలి, ఎలా చేయాలన్నది మనం దాని మీద ఒకసారి మాట్లాడుకొని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.